వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంతా హాట్ టాపిక్ ఇప్పుడు ఒకటే నడుస్తోంది. ఎవరా మంత్రి? ఎవరా మంత్రి? విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో డాలస్లో డాక్టర్ శైలా తాళ్ళూరిని ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తించినటువంటి ఆ మంత్రి ఎవరు? ఆ మంత్రి పేరన్న చెప్పండి అయ్యా అన్నటువంటిదే ఇప్పుడు ప్రధానంగా హాట్ టాపిక్. ఈవెన్ నారా లోకేష్ని ట్యాగ్ చేసి, లేదంటే మిగతా వాళ్ళని ట్యాగ్ చేసి, హోమ్ మినిస్టర్ అనిత్ గారిని కూడా, మేడం ఎవరా మంత్రి అంటే, థ్యాంక్స్ అయ్యా మీరు కూడా పేరు చెప్పకుండా ఎవరా మంత్రి అంటున్నారు, పరిశీలిస్తున్నాం అని ఆవిడ కూడా చెప్పారు ఆఖరికి. సో దీని మీద మళ్ళీ ఇంకొక కొత్త కథనం అనేటువంటిది వస్తుంది. శైలా గారు అయితే ఇంకా దీని మీద ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. మీడియాకి త్వరలో రెస్పాండ్ అవుతుందని చెప్పి మొన్న వేశారు సోషల్ మీడియాలో పోస్ట్ ఒకటి, బట్ ఆ తర్వాత రెస్పాండ్ అవ్వలేదు. ఇక సోషల్ మీడియాలోకి వచ్చింది ఏంటంటే, లాస్ట్ లైన్ ఫస్ట్ చదువుతాను. ఇది ఆయన అనుచరుల నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్, మీరే డిసైడ్ అవ్వండి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది అలాగే సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నటువంటి మెసేజ్ ఇది. ఇంతకీ ఆయన అనుచరులు ఎవరు అనుచరులు? ఇక్కడ ఇది కూడా క్వశ్చనే. ఇప్పటిదాకా మంత్రి ఎవరో తెలియదు, మంత్రి కూడా ఎవరో తెలియదు, ఇప్పుడు అనుచరులు ఎవరో కూడా తెలియట్లా. పేర్లు చెప్పడానికి కూడా ఇంత దిక్కుమాలినటువంటి పరిస్థితి ఉంది అంటే ఏం జరిగిందని చెప్పుకోవడానికి లేకుండా. సరే, పాయింట్ ఏంటంటే, గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలో ముఖ్యంగా వైకాపా వాళ్ళు తెగ తిప్పేస్తున్నారు. ఒక ఎన్జిఓ నడిపేటువంటి ఒక ఎన్ఆర్ఐ మహిళ ప్రస్తుత మంత్రివర్గంలోని ఒక మంత్రి మీద ఆరోపణలు చేస్తూ రకరకాలుగా పోస్టులు పెట్టడం. సరే, ఏంటా అని వివరాల్లోకి వెళ్తే, ఆమె చెప్తున్న సదరు మంత్రి గారికి అసలు పాస్పోర్టే లేదు. రే బాబు, ఏంది ఇది అని అడుగుతున్నా. ఆ మంత్రి గారికి పాస్పోర్టే లేదు అంటారు. పాస్పోర్ట్ లేకుండా ఇప్పుడు మంత్రులు ఎవరు ఉన్నారా నాయన? రేపు పొద్దున్న ఏదన్నా విదేశాలకు వెళ్ళాలి అంటే కనుక పాస్పోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి కదా. ఏదో కార్యక్రమానికి పిలుస్తారు కదా. మంత్రికి పాస్పోర్ట్ లేదంటారు. ఆవిడ చూస్తేనేమో డాలస్లో వేసిన నాటకాలు అని చెప్పి ఆవిడ మాట్లాడతారు. కాఫీ షాప్కి రమ్మన్నారని అంటారు ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ని. ఇక్కడ చూస్తేనేమో అసలు మినిస్టర్కి పాస్పోర్టే లేదని చెప్పి ఇంకో నెరేటివ్ వాళ్ళ అనుచరులు చెప్తున్నారట. సరే, ఆ మంత్రి గారికి అసలు పాస్పోర్టే లేదు. ఈ ఏడాది మార్చి వరకు, అంటే 2026 మార్చి వరకు ఆయన జీవితంలో ఈ ఏడాది మార్చి వరకు పాస్పోర్ట్ లేదంటే మార్చిలోనే పాస్పోర్ట్ వచ్చింది. 2026 మార్చిలోనే పాస్పోర్ట్ అనేది వచ్చింది ఆయనకి. సరే, ఆయన జీవితంలో ఇంతవరకు అసలు యుఎస్ వెళ్ళనే లేదు అంట. ఈమె చెప్తున్న ఇన్సిడెంట్ జరిగింది ఈ ఏడాది జనవరి హైదరాబాద్ ఐటీసీ కోహినూర్లో. మంత్రి గారిని సదరు గ్లోబల్ సోషల్ సర్వెంట్ అలియాస్ మదరాంటి థెరీసా, సిగ్గుండాలి లాంటి మాటలు మాట్లాడడానికి, మొదట పదే ఆవిడే కాల్ చేసి మా ఎన్జిఓని విజిట్ చేయండి అని ఇన్వైట్ చేసింది. తెలియని మనిషి సంస్థ అని ఆయన డినై చేశారు. మరీ అడిగేసరికి నేను ఇప్పుడు ఐటీసీ కోహినూర్లో ఉన్నాను, మీరు కలవాలనుకుంటే ఇక్కడ కాఫీ షాప్లో కలవచ్చు అన్నారు. అదొక పబ్లిక్ ప్లేసు. వేరే ఇంటెన్షన్స్ ఉన్నవాళ్ళు హోటల్ రూమ్కి రమ్మంటారు, కానీ హోటల్లో ఉన్న వాళ్ళందరికీ యాక్సెస్ ఉండే కాఫీ షాప్కి ఎందుకు రమ్మంటారు? ఆవిడ మొదటి కాల్లోనే కుప్పం ఇన్ఛార్జి శ్రీకాంత్ గారు నాకు తెలుసని చెప్పారు. ఆయనతో మంత్రి గారికి చిన్న ఇష్యూస్ ఉండడం వల్ల ఆయన మరింత జాగ్రత్తగా మాట్లాడారు. అంటే ఇక్కడ ఏ నెరేటివ్ ఇస్తున్నారు? కుప్పం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కి ఈ మంత్రి గారికి కాస్త మనస్పర్ధలు ఉన్నట్టున్న ఇష్యూస్ ఉన్నాయట. అందువల్ల ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడారట. ఆయన శ్రీకాంత్ గారు ఆవిడతోటి మొదటి కాల్లో శ్రీకాంత్ గారితో ఇష్యూస్ మంత్రి గారికి ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా మాట్లాడారట. ఏదో అనుకోండి. సరే, ఇక మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ్ గారు కాల్ చేసి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి, మేము ప్రొసీడ్ అవుతామని అడిగితే అవసరం లేదు, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చామని రిజెక్ట్ చేశారు. కనీసం రాయపాటి శైలజ్ గారైనా అమ్మ దయచేసి ఆ మంత్రి గారు ఎవరు ఏంటనేది చెప్తే ఈ ఊహాగానాలకి వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. ఎందుకంటే ఇలాంటి వార్తలు ఎంత గట్టిగా తిరుగుతున్నాయని తెలుసు, దానివల్ల డ్యామేజ్ ఏమవుతుందనేది కూడా అందరికీ తెలిసినటువంటిదే. అందువల్ల ఇక సరే రిజెక్ట్ చేశారు. ఆ ఇష్యూలో ఏ విధమైన ఇన్అప్రాప్రియేట్ కన్వర్జేషన్ జరగలేదు కాబట్టి, ఆధారాలు లేవు కాబట్టి శైలజ్ గారు కాల్ చేసి అడిగితే టర్న్ డౌన్ చేశారు. బహుశా ఆవిడ పోస్ట్ ఆవిడకి ఆని ఉండదు. ట్రంప్ పుతిన్ రేంజ్ కదా. సీఎం లోకేష్, పిఎం పీకే, అదే ప్రధానమంత్రి అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళకి చెప్పిన ట్యాగ్ చేసిన అల్టిమేట్గా ఈ మ్యాటర్ డీల్ చేయాల్సింది విమెన్ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ్ గారు మాత్రమే కదా. ఆవిడ తనంతట తను కాల్ చేసి ఆధారాలు ఇవ్వండి, యాక్షన్ ఇనిషియేట్ చేస్తానంటే ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? కారణం మనకు ఐడెంటిటీ క్రైసిస్.
ఉంది కాబట్టి అటెన్షన్ గ్రాబింగ్ కావాలి, ఎవరో శిరోమణి అని అందరూ ఒక్క క్షణం తలెత్తి చూడాలి, మన గురించి మాట్లాడుకోవాలి, ఎవరి పప్పు నిప్పు అని ఫలానా ఎన్జిఓ సీఈఓ అని డిస్కషన్ చేయాలి, దీనికన్నా బర్త్డే అనో ఎక్స్ మ్యారేజ్ డే అనో చెప్తే 100 పోస్టులు వేసి కనీసం ఒక 500 లైకులు ప్లాన్ చేసేవాళ్ళం కదా. ఇది ఆయన అనుచరుల నుండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మీరే డిసైడ్ అవ్వండి. ఏం డిసైడ్ అవ్వాలి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలాంటిది సర్క్యులేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన అనుచరులు చెప్పారు మార్చిలో పాస్పోర్ట్ వచ్చి, మార్చి వరకు పాస్పోర్ట్ లేదు, తర్వాత వచ్చింది, యూఎస్ వెళ్ళలేదు, ఐటీసీ కోహినూర్ హైదరాబాద్లో కలిశారు జనవరిలో. లొకేషన్ ట్యాగ్ చేస్తూనే అక్కడే తెలీదా అంటే అంత ఊరుకుంటారా? యూఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కోమటి జయరామ్ గారు కానీ లేదంటే మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఏం జరిగిందని ఇమ్మీడియట్గా చూస్తారుగా. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అక్కడ అంటే తెలుగుదేశం పార్టీ పరంగా అయినా అవ్వచ్చు, లేదా ప్రభుత్వ పరంగా అక్కడ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించబడేటువంటి వాళ్ళు ఉంటారుగా, ఖచ్చితంగా చూస్తారుగా. ఎందుకంటే డ్యామేజ్ కదా. క్యాబినెట్ మంత్రిని చూసుకోండి అని లోకేష్ గారిని ట్యాగ్ చేయడం అంటే అది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినట్టే కదా. దానికి వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా. ఎందుకు ఇక్కడ మరి రాయపాటి శైలజ గారు మాట్లాడారు, కాల్ చేశారు అంటే ఆవిడ కాల్ చేస్తే ఖచ్చితంగా ఏం జరిగిందని చెప్తారు. చెప్పకుండా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చామంటే ఎవరికి ఇచ్చినట్టు? లోకేష్కి ఇచ్చారా, లేదు ఇంకెవరికన్నా ఇచ్చారా, లేదు పోలీస్ స్టేషన్లో ఏమైనా ఇచ్చారా, ఎవరన్నా పోలీసులకు పంపించారా, డీజీపీకి కానీ ఇంకొకరికి కానీ పంపించారా? ఏమీ తెలియకుండా ఒక తప్పుడు నెరేటివ్. ఎందుకంటే ఒక మహిళ ఉంది, వేరే వాళ్ళలాగా మహిళల్ని కించపరచడం, ఇంట్లోంచి గెంటేయడం చెయ్యరు కాబట్టే కదా తెలుగుదేశం పార్టీకి అభిమానం ఉంది చాలామందికి. ఇప్పుడు అలాంటిది కూడా ఇలాంటి దిక్కుమాల మెసేజ్లు అవన్నీ కూడా చేస్తుంటే కార్యకర్తలు, పార్టీ అధిష్టానం కూడా కాస్త చూసుకోవాలి. ఎందుకంటే పరువు పోయేది లోకేష్దే ఎండ్ ఆఫ్ ద డే. ఆయనేమో ఆయన కష్టం అయింది, కొరియా తిరుగుతాడు, లేదంటే ఇంకో చోటుకి వెళ్తాడు, కంపెనీలు అంటాడు, ఇవంటాడు, విద్యాశాఖకు సంబంధించి మొత్తం సమూల మార్పులు అంటాడు, ఇంజనీరింగ్ మార్పులు అంటాడు, ఇవన్నీ చేసుకుంటూ ఆయన వెళ్తూ ఉంటాడు. మళ్ళీ ఈ తలకాయ నొప్పి ఎందుకు నెత్తి మీదకి? చిలికి గాలివాన్ చేయడం అనుచరులు. ఇప్పుడు ఆ అనుచరుల పేర్లు తెలియవు, ఎందుకంటే హోమ్ మినిస్టర్కి తెలియనప్పుడు మనకేం తెలుస్తుంది? స్టేట్ హోమ్ మినిస్టర్కే ఆ మంత్రి పేరేంటో తెలీదు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత? కానీ ఇగో ఇలాంటి నెరేటివ్లు ఇవ్వడం మాత్రం ఒక మహిళని కించపరచడం అనేటువంటి పాయింట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదో చెప్పారు కదా అటెన్షన్ గ్రాబింగ్ ఇది అని. ఒకసారి ఆవిడ చేసిన ఈవెంట్స్ కానీ లేదంటే మిగతా చెక్ చేస్తే అటెన్షన్ గ్రాబింగ్ ఎవరికి కావాలనేది అర్థమవుతుంది. షీ డజంట్ నీడ్ ఎనీ అటెన్షన్ గ్రాబింగ్. ఆవిడ ప్రొఫైల్కి ఆవిడ చేసేటువంటి యాక్టివిటీస్ వీటన్నిటికీ కూడా అలాంటివేం లేదు. ఒకసారి బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకోవాలి కదా. అది కూడా మాట్లాడేటప్పుడు తప్పు జరిగింది అంటే ఎస్, లేదు ఆవిడ తప్పు మాట్లాడింది అంటే దానికి విత్ ప్రూఫ్స్ తోటి ఎస్ మేడం మీరు తప్పు మాట్లాడారు, దయచేసి ఇవన్నీ మీరు క్లోజ్ చేయండి అని చెప్పడంలో అభ్యంతరం లేదు. కానీ వ్యక్తిత్వహనం చేసేలాగా ఇలాంటి మాటలు మాట్లాడడం, ఎందుకంటే ఇది నిన్న రాత్రి నుంచి కూడా ఈవెన్ వాట్సాప్ కూడా చాలామంది ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే డైల్యూట్ చేయడానికి, ఎవరో తెలియకుండా ఉండాలి, ఈ తప్పు జరగకుండా తప్పుని బయట పెట్టకుండా ఉండాలి అనేటువంటి పాయింట్. ఒక మినిస్టర్ దగ్గరికి వచ్చింది ఇష్యూ అంటేనే అది ఎంత హై లెవెల్లో డీల్ చేస్తారనేది సామాన్యులకు సైతం తెలుసు, ఎలా డీల్ చేస్తారు అనేటువంటిది. సో ఇప్పుడు ఎవరు ఫైనల్గా ఆ మంత్రి గారు ఎవరు? అందులోని ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఆయనకి పాస్పోర్ట్ కూడా లేదు ఇప్పటిదాకా. భారతదేశ పాస్పోర్ట్ కూడా లేదు మన మార్చి వరకు. అసలు యూఎస్ కూడా ఇప్పటిదాకా వెళ్ళలేదు అని ఆవిడ వెర్షన్ చూస్తేనేమో డాలస్లో జరిగింది 2025లో నాటా సభల్లో అని చెప్పి ఆవిడ వెర్షన్. అందులోనూ అక్కడ బ్రోకర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరున్నారు అనేది ఇంకోటి చెప్తోంది. ఇక్కడ వీళ్ళు చూస్తేనేమో అనుచరులు చెప్పినటువంటి మాట మీరే డిసైడ్ అవ్వండి అంటూ ఈ ముక్తాయింపులు. దిగజారుడుతనం అంటానంతే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.